హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు ఈ తమిళని చూసే వచ్చారని నాకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ విషయం ఏంటంటే, జనసేన అధ్యక్షురాలు అంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ సి వినుతా కోటా గారు అండ్ ఆవిడ భర్త చంద్రబాబు కలిసి వాళ్ళ డ్రైవర్ అయిన రాయుడిని చంపేసిన ఉదాంతం ఈవేళ యావత్ తెలుగు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది, అలాగే తమిళ రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తుంది. ఇందులో నిజాలు అనేది ఏంటి అనేది నా రిపోర్ట్లో చెప్తారండి. దీంట్లో చనిపోయిన అబ్బాయి నిర్దోషి కాదు, చంపేసిన వ్యక్తులు దోషులు కాదు, ఇదంతా నడిపిస్తున్న వ్యక్తి శ్రీకృష్ణుడు కాదు. కానీ ఇదంతా చుట్టుకున్న వ్యక్తి మాత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎందుకు అంటానంటే, ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే న్యూస్ చూసేది మనం నిర్ధారించుకుంటాం. కానీ అక్కడ ఉన్న లోకల్ కాన్స్టిట్యున్సీలో న్యూస్ అక్కడే జరిగిన విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటడం వల్ల అక్కడ నిజాలు అనేది అక్కడ బయటపడతాయి. కానీ అవి మీడియా రూపంలో బయటకు రావాలి. ఎప్పుడైనా మీడియా రూపంలో అవి బయటకు వచ్చినప్పుడు అది నిజ నిర్ధారణ అయ్యి ఇలా చంపేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషులు నిర్దోషులు అనేది చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ శిక్షలు అనేది తర్వాత అంశం కానండి, ఇక్కడ తప్పులు అనేది మనం జనాలకు చెప్పాలి. అదే మీడియా యొక్క సారాంశం. అయితే ఇక్కడ చాలా వరకు కొన్ని మీడియాస్ అంటే ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో కావచ్చు, అపోజిషన్ మీడియా కావచ్చు, చాలా వరకు మీడియా ఎక్కడి వరకు వెళ్ళిందంటే జస్ట్ ఈ న్యూస్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న విషయం మాత్రం బయటకు వచ్చి చూపిస్తున్నాయి. అంటే ఏంటంటే, ఆ బాడీని వీళ్ళు చంపేసి చెన్నై పరిధిలో పడేస్తే వాళ్ళు చెన్నై పోలీసులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని టాటో బట్టి గుర్తించి అది ఆంధ్ర బాడీ అనేసి అక్కడ ఎవరు అనేది తెలుసుకుని ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి వినుతా కోట గారు తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చంపామనేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం వల్ల దీన్ని ఎంతవరకే న్యూస్ చేసి ఇదే న్యూస్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వినుతా కోట ఏదో తప్పు చేసింది, వినుతా కోట ఏదో తప్పు చేసింది, ఆ కుర్రోడు మంచోడు, ఇలా ప్రతి కథను ఎక్కడి వరకు వెళ్ళిందంటే అక్కడ వరకు వెళ్ళింది. కానీ ఇదే న్యూస్ ఛానల్స్ ఎక్కడైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడు అరెస్ట్ అయిన కానీ, పెద్ద రాజకీయ నాయకుడికి ఒక ఇబ్బంది కలిగినా కానీ లోతుగా వెళ్ళిపోయి ఆ ఇబ్బంది ఏంటి అనేది మొత్తం లాగుతారు. అది ఈ విషయంలో ఎందుకు జరగలేదో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చాలా సింపుల్ విషయం అండి. ఈరోజు మైక్ పట్టుకెళ్ళి చనిపోయిన అబ్బాయి రాయల కుటుంబం దగ్గర పెట్టారు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, వాళ్ళ చెల్లి దగ్గర పెట్టారు. కానీ ఎక్కడా కూడా కొన్ని క్వశ్చన్స్ అడగల. అసలు ఆ గొడవ ఏంటి, ఆ గొడవలో మీకు తెలిసిన విషయాలు ఏంటి, ఎక్కడా కూడా అడగల. ఓకే, అదే న్యూస్ ఛానల్స్ వినుతా కోట కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి, అంటే వాళ్ళిద్దరూ కూడా సర్పంచ్ పిల్లలు అంట. ఓకే, వాళ్ళు ఊరికి సర్పంచ్లో ఉన్న చాలా పెద్ద ఫ్యామిలీస్ అండి. వాళ్ళ ఇంట్లో మైక్ పెట్టలా, ఆ ఊర్లో ఎక్కడా కూడా పరిధిలో మైక్ పెట్టలా. అంటే ఏంటి, ఈ న్యూస్ని ఒక కోణంలోనే చూపించాలనుకుని మీడియా ఒక దృష్టికి తీసుకొచ్చేయడం అనేది చాలా తప్పుడు పని. ఇది ఫోర్త్ ఎస్టేట్ చేయవలసిన పని కాదు అని నాకు అనిపించిందండి. దీని మీద ఈయనెందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావట్లా. కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలన్నా లేకపోతే ఆయనే నిందలేసుకుని బతికేయాలనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా ఇష్టం, ఆయన చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. కానీ ప్రతి విషయంలోనూ మౌనం ఉండడం కరెక్ట్ కాదేమో. సార్ మీరు మాకు ఆరాధ్య దైవం, మీరు ఒకసారి సరిగ్గా దీని మీద కొంచెం ఆచితూచి అడిగేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు వెనకాల ఎంత గోయి తవ్వుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఈరోజు చెన్నై వెళ్ళడం వల్ల మీరు మధురై వెళ్ళి ఒక స్పీచ్ ఇవ్వడం వల్ల సనాతనానికి ఈ కేసుని ఆంధ్రాకి ట్రావెల్ అవ్వకుండా అక్కడ చెన్నై గవర్నమెంట్ ఆపుతుందని ఉదయనిధి స్టాలిన్ గారు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అటు వస్తే జనసేన ఈ తప్పులు చేస్తుందని చూపించడానికి ఆ కేసుని అక్కడ అట్టే పెట్టుకుంటున్నారన్న విషయం అక్కడ మీడియా ఛానల్స్ కోడే పోస్తున్నాయి. ఈ విషయం మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అలాగే ఈ ఇష్యూలో ఎక్కడున్న మీడియా ఆ రాజకీయ నాయకుడిని ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తుంది? అంటే ఏటెళ్ల కాలం ఆ రాజకీయ నాయకుడే ఉంటాడా, లేకపోతే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ రాజకీయ నాయకుడిని కాపాడుకోవాలా? ఎంత పలుకుబడి ఉన్న వీళ్ళకి సరైన న్యాయం జరగట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతని మీద ఎంత ఎలిగేషన్స్ ఉన్నాయంటే, వినుతా కోట అక్క అని పిలుస్తూనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ న్యూడ్ వీడియోస్ తీసి సరిగ్గా ఎలక్షన్స్ టైంలో ఆ వీడియోస్ని టెలికాస్ట్ చేశాడు గూగుల్లో. దానివల్లే ఆవిడకి ఎమ్మెల్యే సీట్ రాకుండా ఆగిపోయింది
అనే విషయం శ్రీకాళహస్తి రూరల్ ఏరియాస్లో ఎంత దారుణంగా సర్క్యులేట్ అవుతుందో అక్కడ ఉన్న చాలామంది జనాలను అడిగితే చెప్తున్నారు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ మన రిపోర్ట్లో వచ్చింది. కానీ అర్బన్ ఏరియాలో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాసిచ్చిన శాసనమే రన్ అవుతుంది అనే విషయం కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ ఈ వినుత అనే అమ్మాయిని గతంలో కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు ఏదో చీరపట్టుకు లాగితే అదేదో ఇష్యూ అయింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, దాని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు. దానివల్ల ఆ పిల్లని ఎవరో టచ్ చేయడానికి ఇష్టపడలేదు, అదే ఆ పిల్లతో ఇంకెప్పుడు గొడవ పెట్టుకోవడానికి ఆ ఎమ్మెల్యే రాలేదు అనే ఒక ఉదాంతం ఏదైతే ఉందో దాంట్లో ఆ వినుత కోట యొక్క పబ్లిసిటీ కూడా ఆ రేంజ్లోనే ఉంది. మీరు చూస్తే ఈ విజువల్లో కనిపిస్తుంది, చూడండి. ఆవిడకి జనసేనలో చాలా పట్టు ఉంది. మన అధినేత, మన జన సేవకుడు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి వన్ అండ్ ఓన్లీ హోప్ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. అటువంటిది సడన్గా జనసేన పార్టీ ఆవిడని ఎందుకు దూరం పెట్టిస్తుంది? ఇవన్నీ పక్కన పెడితే మర్డర్ ఇష్యూస్ వస్తే, మర్డర్ ఇష్యూ ఏది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున ఇష్యూ బయటకు వస్తుంది. అలా ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇది కారణం. కానీ బయటకు వచ్చే విషయాన్ని మీడియా ఎలా దాస్తుందనే దాని మీద నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఆ కుర్రోడు చెల్లి ఏదైతే ఉందో ఆ చెల్లి మాట్లాడుతూ ఇందాక ఒక వీడియో చూసామండి. ఆ వీడియోలో ఆ చెల్లి మాట్లాడుతున్నా చూడండి. తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్లో ఉన్నాను, ఆమె వినుత చెప్తాను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకు చెప్తాను. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు, మేము లొంగలేదు వాళ్ళకి. చూశారు కదా, ఆ చెల్లి మాట్లాడిన విషయం ఏంటంటే ఆ కుర్రోడు దగ్గర డబ్బులు లేవు, వీళ్ళేదో సెటిల్మెంట్గా కుర్రోడు డబ్బులు మేమే ఇస్తాం, ఆ కుర్రోడు విషయాలని బయట పెట్టకుండా చూడండి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీడియా కథనాల్లో ఏం రాస్తున్నారంటే ఆ కుర్రోడికి ఫోన్ ద్వారా వీడియోలు తీసి బొజ్జల సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చినందువల్ల దగ్గరగా 30 లక్షల రూపాయల కుర్రోడికి ముట్టినాయి అని మీడియా కథనం రాస్తుంది. అలాగే ఇంకో విషయం రాస్తుందంటే ఈ ఇష్యూ వినితా కోట గారికి మార్చి నెలలోనే ఆ కుర్రోడు చేశాడని తెలిస్తే జూన్ నెల వరకు ఎందుకు పెట్టుకుంది? అది 9,000కి అబ్బాయి జాబ్ ఎందుకు చేస్తున్నాడు? 30 లక్షలు ముట్టినోడు 9,000 రూపాయల జాబ్ ఇంకా అక్క దగ్గర ఎందుకు చేస్తాడు? ఇలా ప్రతిదీ కూడా ఒక ఇంద్రాణి ముఖర్జీ 2016లో వాళ్ళ కూతురు చంపిన ఇష్యూ ఉంటుంది చూసారా, అలాగా లింకులన్నీ కూడా ఒక్కొక్కటి రోజు బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చే తరుణంలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీడియా చెప్పింది శాశ్వతమైన విషయం కాదని మీరు నమ్మాలి. ఓకే, ఇది ఒక దీర్ఘకాల విషయం కాదు, తాత్కాలిక విషయమే. కానీ అక్కడ జరిగింది ఏదైతే ఉందో లోటుపాటు అక్కడ ఉన్న శ్రీకాళహస్తి యొక్క ప్రజలకు తెలుసు. దీన్ని ఒక రాజకీయ రంగు అయితే ఆ రంగుని తీసుకొచ్చి రెడ్డింగ్ మన పవన్ కళ్యాణ్ గారి తలక మీద పూస్తున్నారు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇలా ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో అండి. ఓకే, ఇక ఈ వీడియో ఇంకెంతకన్నా ముందు సాగదీయాలంటే చాలా ఇష్యూ ఉందండి. ఈ చాలా ఇష్యూ బయటపడాలంటే ఫస్ట్ మైక్స్ పట్టుకెళ్ళి ఊర్లో ప్రతి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జీల దగ్గర కానీ, టీడీపీ ఇన్ఛార్జీల దగ్గర కానీ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల దగ్గర కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర మైక్ పెట్టండి. చాలా విషయాలు బయటకు వస్తాయనేసి ఈ కథనాంశం మీకు చెప్పాలనేసి నా రిపోర్ట్ అండి. ఓకే, ఈ వీడియో ఎంతలో సమాప్తం. మీకు కనుక నేను చెప్పి తీరి నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. జై హింద్.